ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్స్, మెయిన్గా ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్టింగ్ ద క్లైమేట్స్, లాటిట్యూడ్ కానీ ఆల్టిట్యూడ్ కానీ ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్ కానీ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ కానీ హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్లైమేట్స్, ఇవన్నీ దాంతో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అవి చూసుకోవాలా. అండ్ హియర్ సమ్టైమ్స్ మెయిన్గా 6th and 7th క్లాస్లో మనకు పెట్టింది ఏంటంటే యూరోప్ అండ్ ఆఫ్రికాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కొందరు అనుకుంటారు ఏంటంటే ఈ యూరోప్ అండ్ ఆఫ్రికాని స్కిప్ చేస్తే సరిపోతుంది కదా అని. కానీ మనం ఉన్నటువంటి ఎర్త్ పైన దేర్ ఆర్ డైవర్సిటీ, ఖచ్చితంగా డైవర్సిటీ ఉంది. కాబట్టి ఏ కాంటినెంట్స్లో ఏముంది, వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ యూరప్, లైక్ మెడిటేరియన్ టైప్ ఆఫ్ క్లైమేట్ కానీ, దాంతోపాటు ఆఫ్రికాలో హాట్ క్లైమేట్ ఎందుకు ఉంది, బికాస్ దే ఆర్ క్లోజ్ టు ఈక్వెటార్ ఏరియాస్. అండ్ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి అక్కడ లైఫ్ స్టైల్కి తేడా ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూసుకుంటామండి. అండ్ ఇందులో మెయిన్గా ఫోకస్ చేసేది జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తారండి. ఇందులో ఫస్ట్ అసలు స్టార్ట్ అయ్యేదే ఇక్కడ నుంచి, క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని చూసుకుంటే వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా అని అడుగుతాడండి డైరెక్ట్గా. ఎవ్రీబడి ఫస్ట్ మనం తెలవాలి ఏంటంటే వాట్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇండియా, లాటిట్యూడినల్ ఎక్స్టెన్షన్ అండ్ లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 8 degrees 4 minutes నార్త్ టు 37 degrees 6 minutes నార్త్ అని, అలాగే 68 degrees 7 minutes ఈస్ట్ టు 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ అని ఇస్తాడు. కానీ అందులో ఆప్షన్స్ మొత్తం చేంజ్గా ఇస్తాడు. అంటే 37 degrees 6 minutes ఇవ్వకుండా 38 degrees 7 minutes అని ఇస్తాడు. ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడండి. సో మ్యాచింగ్లో కూడా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి చూసుకోండి.